సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు వేదిక ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు వేదికల్లో ప్రైవేటు కంపెనీల విత్తనాల బదులు ప్రభుత్వ కంపెనీల విత్తనాలను సబ్సిడీపై అందించాలని కోరారు. అలాగే వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు వాట్సాప్ సందేశాల ద్వారా కాదు, క్షేత్రస్థాయిలో నేరుగా అందించాలని వ్యవసాయ అధికారులను కోరారు. అక్కన్నపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక దగ్గర రైతులను ఎలినినో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యాన్ని వీడి ఎలినినో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదన్నా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం ఇస్తున్నాం, మాకేం సంబంధం లేదు. వాట్సాప్ గ్రూపులు చూసుకోవాలంటే ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ నుండి వాట్సాప్ చూసుకునేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది నాయకులతో కుమ్ముకై అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతూ గ్రామీణ ప్రాంతాలకు పూర్తి సమాచారం చేరవేయకపోతున్నటువంటి అధికార నిర్లక్ష్యాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇక్కడైనా వచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ రైతుల దృష్టికి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ప్రైవేటు కంపెనీల విత్తనాలు కాకుండా ప్రభుత్వ కంపెనీల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ లేని పక్షాలు ఆందోళనకు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ఇవ్వడానికి ఇబ్బంది వాళ్ళు సమాధానం చెప్తలేరు కదా, వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. చెప్పినాం కదా ఆల్రెడీ సమాధానం. మనకి సబ్సిడీ సీడ్ ఆల్రెడీ వచ్చింది. కాటన్ 1350 ప్యాకెట్లు వచ్చినాయి. 125 ఫార్మర్స్ కి ఇచ్చినాం. అదే కాకుండా రెడ్ గ్రామ్ 2 క్వింటల్స్ ఫ్రీ సీడ్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో అది చేసినాం. ఆ తర్వాత 8 క్వింటల్స్ సబ్సిడీ సీడ్ వచ్చింది, అది కూడా ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ విత్తనాలు కాకుండా గవర్నమెంట్ కంపెనీ విత్తనాలను ప్రొవైడ్ చేయమని మీరు ఎందుకు అధికారులకు చెప్తలేరు? మేము చెప్పినాము, చెప్తేనే సీడ్ వచ్చింది. సీడ్ వచ్చినంత మీరు సీడ్ చేసేసినాము. సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చిన సీడ్ అంతా అయిపోయింది. రైతు సర్వీలు ఒకటి ఇన్ఫర్మేషన్ రైతు వేదిక ద్వారా గ్రామాల గ్రూపులు వేస్తూ ఉంటారు. గ్రూపులో వేసే విషయం అందరికి స్మార్ట్ ఫోన్ రైతులకు ఉన్నాయి. ఇది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంది, అందరు రైతుల పరిస్థితి ఏంది, విషయం రైతులకు ఎట్లా తెలవాలి? మీరు ఏ విలేజ్ అనౌన్స్మెంట్ చెప్పండి, మేము తిరగద్దాం రెడీ. మీరు ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేస్తలేరు. ఏమన్నా గ్రూపులు దొరికినా గ్రూపులు వేస్తున్నారు, నిమ్మలంగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక గ్రూపుల ద్వారానే రైతాంగం మూల అవుతుందంటే చెప్పండి మీరు అట్లా. ఇప్పుడు యూరియా కూడా అదే పరిస్థితి, గ్రూపులనే వస్తుంది. సరే యూరియా అంటే యాప్ తీసుకుని చేసుకుంటారు. వీడు కూడా యాప్ పెట్టండి. మరి ప్రభుత్వ విత్తనాలు వచ్చి యాప్ ఉంటుంది, యాప్ నేను చేయాలని పెట్టండి, దాన్ని కూడా యాప్ పెట్టండి. ఇప్పుడు మరి ఎలినినో ప్రభావంతో రైతాంగాన్ని ప్రోత్సహించాల్సిన మీరు ఎన్ని గ్రామాలు వీడి చేసి ఎన్ని గ్రామాల్లో మీరు అందరికి మోటివేట్ చేయగలిగారు? నేను ఏమంటున్నా మేడం, మీరు ఒక ఓన్లీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్ పెడుతున్నారు, ఎలాంటి చాటింపులు లేవు. గ్రామ సభలు ఎప్పుడు మేడం? పొద్దున 9 గంటల గ్రామ సభ అంటే పొద్దున 7 గంటలకు అనౌన్స్మెంట్ చేసారు. 7 గంటలకు అనౌన్స్మెంట్ చేసి రైతులందరూ రమ్మంటే వస్తారా? దేనికోసం మీరు అది మీరు మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు మీ వ్యవసాయ శాఖ అధికారులు. ఇది పద్ధతి కాదు మేడం. మీరు ఇప్పటికైనా మారాలి. ఈ గ్రూపుల మెసేజ్ పెట్టినది బంద్ చేయాలి.